నమస్కారం కేవీ న్యూస్ కి స్వాగతం। అన్ని మతాలు చెప్పేది ఒకటే, మనుషులంతా సోదర భావంతో ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు। ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు। అల్లా దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు। ఈ మేరకు ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు। పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సోమవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు। బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన నిర్వహించిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు। ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీక అన్నారు। మతాలకు అతీతంగా ఇతరులు ఇఫ్తార్ విందులో పాల్గొనడం సోదర భావాన్ని పెంచి లౌకిక విలువలను కాపాడతాయన్నారు। ముస్లిం సోదరులు 4 రోజుల పాటు అత్యంత కఠిన నియమాలతో ఆ అల్లాను ప్రార్థిస్తారని చెప్పారు। అల్లా దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలన్నారు। అంతకు ముందు ముస్లిం సోదరులకు ఖర్జూరం తినిపిస్తూ ఉపవాసాన్ని విరమింపజేశారు। हमारे बड़े भाई और फॉर्मर डिप्टी चीफ मिनिस्टर, फॉर्मर होम मिनिस्टर जनाब मोहम्मद महमूद अली साहब, हमारे फॉर्मर एमएलसी और चेयरमैन साहब वक्फ बोर्ड के सलीम भाई, हमारे बीआरएस पार्टी के माइनॉरिटी सेल के सदर मुजीबुद्दीन साहब, आज यहाँ पे इस प्रोग्राम को इतनी शानदार तरीके से इंतजाम पूरा देखने वाले हमारे भाई मसीउल्लाह खान, साथ ही साथ हमारे लीडर हमारे बद्र साहब, हमारे चंदा जी, मुकीम चंदा साहब, हमारे शरीफ भाई और साथ ही साथ मुनीरुद्दीन साहब और खान साहब, हमारे शेख अब्दुल्ला सुहेल साहब, अकबर साहब और इब्राहिम साहब, वासिफ भाई, आमिर भाई और जिनका भी मैं नाम नहीं लिया माफी चाहता हूँ एडवांस, क्योंकि हमारे काफी सारे और भाई हैं, हमारे वाहिद भाई हैं और हर किसी का, यूसुफ भाई, हर किसी का, और हर भाई और हर हमारे जो भी आज इफ्तार में आए, जो भी आज रोजा रख रहे हैं, आप सबका मैं पहली बात तो, और हमारे फॉर्मर मिनिस्टर, माफी चाहता हूँ, फॉर्मर मिनिस्टर श्रीनिवास गौड़ साहब, मैं भूल गया, माफी चाहता हूँ। आप सभी को मैं पहली बात रमजान मुबारकबाद देना चाहता हूँ, और दूसरी बात जैसा हमारे बड़े भाई महमूद भाई ने कहा, आज 65 साल दूसरों ने हुकूमत की, 10 रेजिडेंशियल स्कूल थे, केसीआर साहब ने 2 साल के अंदर 204 रेजिडेंशियल स्कूल कायम किए, जिसमें 1,40,000 लड़के और लड़कियां पढ़ते थे। ये उनका बहुत बड़ा कारनामा है। उसी तरह हमारी बहनों की शादी के लिए 1 लाख रुपए देने वाले कोई लीडर है, वो केसीआर साहब है। आज दुनिया सब लोग सोच रहे हैं, देख रहे हैं कि क्या होगा कि बीआरएस पार्टी जाने के बाद, केसीआर साहब जाने के बाद, हर तरीके से मैं नहीं कह रहा हूँ, सारे लोग कह रहे हैं कि जो फैसिलिटीज केसीआर साहब देते थे, जो मुसलमानों को इज्जत देते थे, उनके तकारीब में ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ అన్నారు। అర్హులైన లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలకు సిద్ధంగా ఉంటే వెంటనే మార్కౌట్ ఇవ్వాలని చెప్పారు। పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను పరిశీలించి డిస్పోజ్ చేయాలని ఆర్డీఓలు ఎంఆర్ఓలను ఆదేశించారు। సోమవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు। సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పలు సమస్యలపై 126 విజ్ఞాపనలు స్వీకరించారు। సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీల పెండెన్సీలను సంబంధిత అధికారులు పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు। ఇప్పటి వరకు 20,370 అర్జీలు రాగా ఆయా శాఖల అధికారులు పరిశీలించి 19,567 అర్జీలను పరిష్కరించడం జరిగిందన్నారు। ఇంకా 803 అర్జీలు పెండింగ్ లో ఉన్నాయని
వాటిని వచ్చే వారంలోగా పరిష్కరించాలని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సిద్ధంగా ఉంటే వెంటనే మార్కౌట్ ఇవ్వాలని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు పరిశీలించాలని, ఎంపీడీఓలు, ఎంపీఓలు పర్యవేక్షించాలని చెప్పారు. పోచమ్మ ఆలయం వద్దనున్న మర్రి చెట్టును నరికేందుకు కొందరు యత్నించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బెగనూరు మండల కేంద్రంలోని దళితవాడ సమీపంలో పోచమ్మ ఆలయం ఉంది. భక్తులు ఏటా ఈ ఆలయం చుట్టూ ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహించి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. అయితే ఆ స్థలాన్ని కొనుగోలు చేశామంటూ ఆదివారం కొందరు వ్యక్తులు ఆలయం వద్దనున్న మర్రి చెట్టు కొమ్మలను నరకడం ప్రారంభించారు. దీన్ని గమనించిన స్థానికులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అన్ని మతస్థులు ఆలయానికి సంబంధించిన మర్రి చెట్టును తొలగించేందుకు కుట్ర చేశారని స్థానిక దళితులు ఆరోపిస్తున్నారు. కాగా ఆలయానికి సంబంధించిన భూమిని కాపాడాలని ఈ రోజు ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. వాతార్జనవాడ మాది. మాకు దేవాలయం ఉంది. ఆడ పోచమ్మ గుడి మా తాతల ముత్తాతల నుంచి ఆ గుడి ఉంది. 100 ఏళ్ళు చరిత్ర, 200 ఏళ్ళ చరిత్ర. మా తాత ముత్తాతలకు కూడా తెలియదు అది. ఆడ ఆ దేవుని భూమి అని తెలుసు. కాకపోతే మాకు కూడా మేము ఇంత ఏజ్కి వచ్చినాం కానీ దేవుని భూమి అని తెలుసు. మాకు కూడా వాళ్ళు దొంగతనాన రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు మా భూమి అని అంటారు. మేము ప్రతి సంవత్సరం మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఆడ బేర్ల పని తిరుగుతాం, మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాము, కొత్త బట్టలు దేవుని కాడ ఎట్టి ముక్కుతాము. వాళ్ళు ఇప్పుడు ఏమైందంటే మేము బోనాలు బిన్నాలు అన్నీ తీసుకుంటాం. వీళ్ళు ఒక్క దొంగతనంగా ఆ పట్టాలని చేయించుకొని ఇప్పుడు మాకు నిన్న చెట్టు కాడికి వచ్చి జేసీబీ తెచ్చి మొత్తం మండలం బిన్నం మొత్తం తీసేస్తే మేము కాంప్లీట్ ఇచ్చినాం. మా తాతల నుండి గుడి మర్రి చెట్టు మాకు బుద్ధి తెలియనప్పటి నుండి కూడా అది మా తాతలకు మా అయ్యలకు ఊళ్ళ కూడా తెలియదు. ఎప్పుడో పెట్టినట్టు ఏది దేవాలయాన్ని మేము మొక్కుంటూ బండ్లు తిరుక్కుంటూ బోనాలు తీసుకుంటూ అన్ని రకాలుగా పండుగలు చేసుకుంటున్నాం. మేము ఆ పండుగ చేసుకున్నాక ఏది మరి పట్ట భూమి మేము తీసేస్తాము, ఆ మర్రి చెట్టును తీసేస్తాము, ఈ దేవాలయాన్ని తీసేస్తామంటారని వాళ్ళు ఒక 5గురు కలిసి వాళ్ళు క్రిస్టియన్స్ యేసుప్రభువు నమ్ముకోరు వాళ్ళు తీసేస్తాము. ఇది బొమ్మ ఇది అవసరం లేదు, మాది పట్ట బొమ్మలో ఇది ఎవరు పెట్టారు ఏం కథనో మాకు తెలియదు, బస్ ఇది మా పేరు మీద ఉంది అంటారని వాళ్ళు అంటారు. లేదు మా తాతల ముత్తాతల నుండి మాకు ఇది దేవుని దేవస్థలంకు ఈ భూమి మాకు తెలియదు, మా తండ్రులు తెలియదు, మాకే 45 సంవత్సరాలు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల్లో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీకలని వక్తలు తెలిపారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారని చెప్పారు. అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో పలువురు నాయకులు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశారు. మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ముస్లిం సోదరులు ఉపవాస దీక్షను విరమించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో చిన్న పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయమన్నారు. రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. ఇఫ్తార్ విందులతో సోదర భావం పెంపొంది ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు. అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. قال الله تبارك وتعالى في شأن النبي الكريم إن الله
ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సమాజం క్షమించరాదని చెప్పారు. జై సంవిధాన్ నినాదాన్ని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఏఐసిసి ఆదేశాల మేరకు బాల్కొండ నియోజకవర్గంలోని ఎర్గట్ల మండల కేంద్రంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్, టీజీఎండీసీ చైర్మన్ ఈరాత్రి అనిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 27 నుండి జరిగే పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బోనస్ ఇచ్చిన సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ యాసంగిలో కూడా ఇస్తున్నాం. బస్సు ఇచ్చినాం, 500 రూపాయల సిలిండర్ ఇచ్చినాం, 3500 ఇల్లు ఇస్తున్నాం. రాజీవ్ యువ వికాసం 6000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం సబ్సిడీ ద్వారా. 15% ఎస్సీ ఎస్టీ బీసీలని ఈ మైనారిటీలను వీళ్ళకి లోన్ ఇచ్చిండ్రా? ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇచ్చినాం. నేనున్నప్పుడు చాలా సబ్సిడీ ద్వారా 90% సబ్సిడీ ఇచ్చినాం ఎస్సీ ఎస్టీలకు. ఆటోలు కొనుక్కుంటుండే, చాలా మంది ఆటోలు కొనుక్కున్నారు, చాలా మంది వ్యాపారాలు చేశారు. 90% సబ్సిడీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినాం, బీసీలకు 80% ఇచ్చినాం. 10 పట్టించుకొని ఇవాళ వచ్చి ఏదో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు. ఓటర్లకు మాట్లాడుతుంటే అది బాగా ధైర్యం ఇచ్చారు. అన్న మాకు ఉద్యోగాలు ఇస్తున్నాడు, మాకు దొంగ నాటకాలు లేవు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో నోటిఫికేషన్ వేసేది, కోర్టులో పోయి ఆ నోటిఫికేషన్ ఆపేది, పరీక్షలు పెట్టేది, పేపర్ లీక్ చేసేది, పరీక్షలు తర్వాత కూడా రిజల్ట్ రాకుండా కోర్టులలో పెట్టి డిస్టర్బ్ చేసేది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవేవి కూడా నాటకాలు లేవు. చక్కగా చదువుకున్న పిల్లలందరూ కూడా న్యాయం చేస్తున్నది ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళందరినీ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేను భయపడ్డాడు, అదేం లేదు. ప్రజలలో అనుకూల వాతావరణం ఉన్నది. ఎవరో ఛాయ్ హోటల్ దగ్గర పెద్ద పొద్దులు మాటలు పరిగణలో తీసుకోకుండా ఛాయ్ హోటల్ దగ్గర మాట్లాడితే మీరు కూడా గట్టిగా తిప్పి కొట్టాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మేము వచ్చే అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది. టీఆర్ఎస్ పార్టీ 15 లక్ష రూపాయలు చేయలేదు, కానీ మేము వచ్చే సంవత్సరంలో పట్టే 2 లక్షల వరకు కూడా చేసేసినాం. ఇంకా చేస్తామని చెప్పి మీరు గట్టి ఉండి ఈ మన సంక్షేమ పథకాలను ఈ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్.
తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరని ఆశా కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. 18,000 వేతనంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్, హెల్త్ ఇన్సూరెన్స్, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు హైదరాబాద్ లోని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. దీంతో కామారెడ్డి పట్టణ పోలీసులు కొత్త బస్టాండ్ ఆవరణలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆశా కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. సందర్భంగా ఆశా కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆశాలు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నెలకు 18,000 వేతనం ఇవ్వాలన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆశా కార్యకర్తలను ఆదుకుంటామని మాట ఇచ్చి ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కోసం చేస్తున్నాము అని అంటే మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు పనికి తగ్గ పారితోషికం మాకు వద్దు, ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు మాకు చెప్పిండు ఖచ్చితంగా మీకు 18,000 చేస్తాము, ఫిక్స్డ్ చేస్తాము అని చెప్పిండు. మేము చేసే పని ఎంతో ఉంది కానీ మాకు చేసిన పని పారితోషికానికంటే ఎక్కువ మాకు వర్క్ ఎక్కువ అవుతుంది మాకు. కాబట్టి మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది మాకు ఏదీ లేదు. రిటైర్న్ బెనిఫిట్స్ అనేది కావాలి. మాకు 50 లక్షల ఇన్సూరెన్స్ కావాలి. చనిపోయినప్పుడు వేరే వాళ్ళ కసంటివి డబ్బులు ఇస్తుంది. కనీసం మాకు మట్టి ఖర్చులు 50,000 కావాలని మా డిమాండ్స్. ఇది జాబ్ షాట్ కావాలి. ఎన్నో పనులు చెప్తుంది. ఆ పనులు కాకుండా మాకు ఈ పని అనేది మాకు జాబ్ షాట్ ఇస్తే ఆ పని ప్రకారంగా మేము చేస్తాం. పనికి తగ్గ పారితోషికమే అంటుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా పనికి తగ్గ పారితోషికం వద్దు మాకు. ఇక ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలి. ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత. బాల్స్వాడ పట్టణంలో నల్ల పోచమ్మ తల్లి జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం సింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని నల్ల పోచమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహించారు. నల్ల పోచమ్మ తల్లిని ఆరాధిస్తే పశు సంపదలకు, పంట పొలాలకు ఎలాంటి వ్యాధులు, చీడపిల్లలు రావని స్థానికుల నమ్మకం. దీంతో వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం సింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి బోనం నివేదించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.